రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్న్యూస్ తోటి టెక్న్యూస్ ఎపిసోడ్ 176తో మీ ముందుకు వచ్చేసాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్న్యూస్ అంటే చూసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ VaasuTechVlogs. ఫ్రెండ్స్, ఎవ్రీడే మనం టెక్న్యూస్ స్టార్ట్ చేయబోయే ముందర ఒక ఆడియన్ పోల్ని అయితే కండక్ట్ చేస్తుంటాను. ఏం లేదు, సింపుల్గా నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను. దానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి అనేది ఇక్కడ కనపడేటువంటి కార్డు క్లిక్ చేసి మీరు ఓట్ చేయాల్సి ఉంటుంది అంతే. అలా నిన్న నేను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, మీరు ఏదైనా ఒక మొబైల్ ఫోన్ పర్చేజ్ చేసేటప్పుడు దాంట్లో మీరు ఏ సెగ్మెంట్ని ప్రయారిటీగా మీరు చూస్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. దాంట్లో ఉండేటువంటి పెర్ఫార్మెన్స్ అంటే ప్రాసెసర్నా, లేదు అన్నట్లయితే కెమెరానా, లేదా దాంట్లో గేమింగ్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ని మీరు ఎక్కువగా చూస్తుంటారా అని చెప్పి నేను అడగడం జరిగింది. ఆల్మోస్ట్ 85% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా పెర్ఫార్మెన్స్ కోసమే అని చెప్పి ఓట్ చేయడం జరిగితే, ఓన్లీ 10% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కెమెరా సెగ్మెంట్ బాగుండాలి, కెమెరా ఎలిమెంట్స్ బాగుండాలని చెప్పి చూస్తూ ఉంటారంట. ఇకపోతే 4% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా గేమింగ్కి మెయిన్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతూ ఉంటుందంట. ఇక నా విషయానికి వచ్చింది అన్నట్లయితే కనుక నేను మాత్రం పెర్ఫార్మెన్స్కే పెద్దపీట వేయడం జరుగుతుంది. ఆ తర్వాత నేను కెమెరాకి సెకండరీ కింద ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది. గేమింగ్ అయితే పెద్దగా నాకు రిక్వైర్మెంటే లేదని నేను చెప్తాను. ఇకపోతే ఈరోజు ప్రశ్న, ఈరోజు అఫీషియల్గా ఎక్స్క్లూజివ్గా వివో కంపెనీ మనకి ఆన్లైన్లో యూ సిరీస్ మొబైల్ ఫోన్స్ని అనౌన్స్ చేసింది. అండ్ U10 మొబైల్ ఫోన్ని అఫీషియల్గా సేల్లో కూడా వీళ్ళు అతి త్వరలో తీసుకొని రాబోతున్నారు. ఇకపోతే ఈ మొబైల్ ఫోన్ మీకు ఎలా అనిపించింది, నిజంగా ప్రైస్కి తగ్గ వర్తా కదా, లెట్ మీ నో. ఇక్కడ ఉండేటువంటి కార్డు క్లిక్ చేసి ఓట్ చేయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్న్యూస్లో అనౌన్స్ చేస్తాను. మొదటిగా ఈ టెక్నికల్ అప్డేట్ చూద్దాం. మనకి వివో సంస్థ దగ్గర నుంచి అండి. వివో కూడా మిడ్ రేంజ్ సెగ్మెంట్కి సంబంధించినటువంటి మొబైల్ ఫోన్స్ కూడా టార్గెట్ చేస్తుందా అంటే ఎస్, వీళ్ళు ఈరోజు అఫీషియల్గా లాంచ్ చేసినటువంటి U10 మొబైల్ ఫోన్ సిరీస్తో కంపేర్ చేశారన్నట్టయితే అవునని మనకు సమాధానం దొరుకుతూ ఉంటుంది. ఈరోజు అఫీషియల్గా వీళ్ళు U10 మొబైల్ ఫోన్ని మన ఇండియాలో అనౌన్స్ చేయడం జరిగింది. ఇక ప్రైస్ అయితే చాలా అగ్రెసివ్గా తీసుకొచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రైజెస్ చూడబోయే ముందర దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ మనం చూద్దాం. ఇది వచ్చినప్పటికీ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 665 SoC చిప్సెట్తో మనకు రావడం జరుగుతుంది. అలాగే స్క్రీన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక మనకి 6.35 ఇంచెస్కి సంబంధించినటువంటి స్క్రీన్ అయితే మనం చూడబోతున్నాం. ఇక దీంట్లో 3GB అలాగే 4GB ఇట్లా రెండు వేరియంట్ ఆఫ్ ర్యాములు, అలాగే స్టోరేజ్ మెమరీ విషయానికి వచ్చారు అన్నట్లయితే 32GB అలాగే 64GB ఇట్లా ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీస్లో ఈ మొబైల్ ఫోన్ అయితే మనకు దొరకడం జరుగుతుంది. ఇన్ఫాక్ట్ రేర్ మీరు చూసారు అన్నట్లయితే కనుక ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్తో, అలాగే ఫ్రంట్ మీరు చూసారంటే సింగిల్ కెమెరా లెన్స్ సెటప్తో ఈ మొబైల్ ఫోన్ మనకు రాబోతుంది. ఇక రేర్ ప్రైమరీ వచ్చేటప్పటికి 13 మెగాపిక్సెల్, అలాగే 8 మెగాపిక్సెల్ వచ్చేటప్పటికి ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం, అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ లేదా బొకే షాట్స్ కోసం మన ముందు తీసుకొని వస్తే, ఫ్రంట్ వచ్చేటప్పటికే 8 మెగాపిక్సెల్ కెమెరాను మన ముందు తీసుకొచ్చారు. ఇక దీంట్లో మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటుగా 18 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేయడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. అండ్ దీన్ని అఫీషియల్గా ఈరోజు అనౌన్స్ చేసి రేపు సెప్టెంబర్ 29 నుంచి ఆన్లైన్లో అది కూడా మనకి Amazon.in అలాగే vivoindia.com అనేటువంటి రెండు వెబ్సైట్లు అయితే ఇది దొరకనుంది. ఇక దీంట్లో మనకి AI బేస్డ్ ఫేస్ ఐడి అన్లాక్తో పాటు రేర్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా రావడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. అలాగే వాటర్ డ్రాప్ నాచ్తో కూడా మనకు రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో కూడా మనకి డెడికేటెడ్ అల్ట్రా గేమింగ్ మోడ్ ఉంటుంది, ఏదైతే మనం వివో ఫోన్స్లో కామన్గా చూస్తుంటామో. సో దీని సహాయంతో మనం నోటిఫికేషన్స్ ఇట్లాంటి వాటన్నిటిని కూడా గేమ్స్ ఆడేటప్పుడు కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక 2.5Dకి సంబంధించినటువంటి కర్వ్డ్ డిజైన్తో ఇది రావడం మరొక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రైస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 8,990 రూపీస్కి బేస్ వేరియంట్ 3GB 32GB వేరియంట్ని మన ముందు తీసుకొస్తున్నారు. అలాగే దీంట్లోనే మనకి 3GB 64GB వేరియంట్ కూడా ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి మనకి 9,990 రూపీస్, అంటే 10 రూపీస్ తక్కువ 10,000 రూపీస్కి తీసుకొని రావడం జరుగుతుంది. ఇక టోటల్గా హై ఎండ్ కాన్ఫిగరేషన్ కింద 4GB 64GB వేరియంట్ మన ముందు తీసుకొస్తున్నారు. ఇది అదనంగా మరొక 1000 రూపాయలు, అంటే 11,000 రూపాయలకి ఈ మొబైల్ ఫోన్ అయితే మన ముందుకు రావడం జరుగుతూ ఉంటుంది. ఇకపోతే దీంట్లో మనకి ఎలక్ట్రిక్ బ్లూ అలాగే బ్లాక్ కలర్, కేవలం ఈ రెండు కలర్స్లో మాత్రమే, అది కూడా ఈ మంత్ 29 నుంచి అఫీషియల్గా మనకి Amazon.in అలాగే vivo.in వెబ్సైట్ ద్వారా సేల్లోకి వెళ్ళడం అయితే జరుగుతుంది. నన్ను అడిగితే 10,000 రూపీస్ లోపల బెస్ట్ ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్తో వచ్చినటువంటి ప్రాసెసర్తో ఉన్న ఫోన్ ఇదే అని చెప్పుకోవచ్చు. వీటన్నిటి బేస్ చేసుకొని చూసారన్నట్లయితే వీళ్ళు మనకి మిడ్ రేంజ్కి సంబంధించినటువంటి సెగ్మెంట్ని కూడా టార్గెట్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక ఈ మొబైల్ ఫోన్ ప్రైస్ మీకు ఎలా అనిపించింది, లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ మనకి షామీ సంస్థ దగ్గర నుంచి అండి. షామీ అఫీషియల్గా ఈరోజు చైనాలో ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేశారు. ఈ ఈవెంట్లో మొదటిగా వీళ్ళు మనకు ఒక మొబైల్ ఫోన్ అయితే లాంచ్ చేయడం జరిగింది. దీని పేరు వచ్చేటప్పటికే MI 9 Pro 5G వేరియంట్ కింద తీసుకొని రావడం జరిగింది. ఇది 5G సపోర్ట్ చేయడం కూడా మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. మొదటిగా దీని కాన్ఫిగరేషన్ చూద్దాం, ఆ తర్వాత దీనిలో ఉన్నటువంటి స్పెషల్ ఫీచర్స్ని చూద్దాం, ఫైనల్గా దీని ప్రైస్ని కూడా చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది వచ్చేప్పటికే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 855+ ప్రాసెసర్తో మనకు రావడం జరిగితే, మాక్సిమం ర్యామ్ కెపాసిటీ వచ్చేప్పటికే 12GB, అలాగే మాక్సిమం స్టోరేజ్ కెపాసిటీ వచ్చేప్పటికే 512GB వేరియంట్లో ఈ మొబైల్ ఫోన్ అయితే మనకు దొరకనుంది. ఇక 6.39 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ సూపర్ AMO LED డిస్ప్లేతో పాటుగా 19:9 ఆస్పెక్ట్ రేషియోని డెలివరీ చేయడం కూడా మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇకపోతే
ఇకపోతే దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక 4000 mAh ఆఫ్ ద బ్యాటరీ, అలాగే 40 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. ఇక రేర్ మీరు చూసారన్నట్లయితే ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్, వేర్ ఫ్రంట్ చూసారన్నట్లయితే కనుక సింగిల్ కెమెరా లెన్స్ సెటప్తో రావడం జరుగుతుంది. వేర్ 48 మెగాపిక్సెల్ యాజ్ ఏ ప్రైమరీ కింద, అలాగే 12 మెగాపిక్సెల్ యాజ్ అన్ సెకండరీ లెన్స్ కింద, అలాగే 16 మెగాపిక్సెల్ ఏదైతే ఉంది ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కింద మనకు రావడం జరిగితే, ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 20 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొని రావడం జరుగుతుంది. ఇందులో బేస్ వేరియంట్ 8GB, అలాగే హై అండ్ వేరియంట్ వచ్చేటప్పటికే 12GB వేరియంట్ కింద మన ముందు తీసుకొచ్చారు. ఈ మొబైల్ ఫోన్ వచ్చేటప్పటికే మనకి బోత్ వైర్ అండ్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేయడం జరుగుతుంటుంది. వేర్ వైర్లో వచ్చేటప్పటికే 40 వాట్స్కి సంబంధించినటువంటి ఛార్జింగ్ టెక్నాలజీ వస్తే, వైర్లెస్లో వచ్చేటప్పటికే 30 వాట్స్కి సంబంధించినటువంటి వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీకి ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా మీరు చూసారన్నట్లయితే 100% ఇది ఛార్జ్ అవ్వడానికి 40 వాట్స్ ఛార్జర్ మీద 48 మినిట్స్ టైం మాత్రమే తీసుకుంటుందంట. ఇకపోతే 69 మినిట్స్ టైం తీసుకుంటుంది 100% ఛార్జ్ అవ్వడానికి. ఇది వైర్లెస్ మీద, అంటే 30 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్ మీరు వాడినట్లయితే. ఇకపోతే అవుట్ ఆఫ్ ద బాక్స్లో వీళ్ళు మనకి 45 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జర్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ ఛార్జర్ తోటి ఏకంగా మనం ల్యాప్టాప్స్ని కూడా ఛార్జ్ చేసుకోవచ్చు, అంటే ఇది ఒక మంచి విషయాన్ని చెప్పుకోవచ్చు. ఇకపోతే దీంట్లో మనకి వాక్యూమ్ ఛాంబర్ అని చెప్పి ఒక సపరేట్ గ్రాఫైట్ లేయర్స్ ఉన్నటువంటి ఒక లేయర్ని అయితే బిల్డప్ చేస్తున్నారు. టోటలీ 5 గ్రాఫైట్ లేయర్స్ ఉన్నటువంటి వాక్యూమ్ ఛాంబర్ని అయితే వీళ్ళు బిల్డప్ చేస్తున్నారు. దీని సహాయంతో మన మొబైల్ ఫోన్ యొక్క హీట్ ఏదైతే ఉంది, హీట్ మొత్తాన్ని కూడా చాలా త్వరగా బయటకు ఎగ్జాస్ట్ చేయడంతో పాటుగా మనకి మొబైల్ ఫోన్ అనేది హీట్ అవ్వకుండా పెర్ఫార్మెన్స్ ఎన్రిచ్డ్గా ఉండడం కోసం దీన్ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. ఓవరాల్గా దీని పనితీరు చూశారు అన్నట్లయితే కనుక అరౌండ్ నార్మల్గా హీట్ అయ్యేటువంటి ఫోన్స్ వాటి మీద అరౌండ్ 10.2 డిగ్రీస్ సెల్సియస్ దాకా టెంపరేచర్ని ఇది కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి కంపెనీ అఫీషియల్గా చెప్పడం జరిగింది. ఇక ఫైనల్గా దీనికి సంబంధించినటువంటి ప్రైజెస్ గురించి వచ్చారు అన్నట్లయితే కనుక దీంట్లో మనకి బేస్ వేరియంట్ అంటే 8GB 128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని వీళ్ళు 37,000 రూపాయలకి మనకి లాంచ్ చేయడం జరిగిందంటే మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసి చూశారు అన్నట్లయితే. ఇక దీంట్లోనే మనకి 8GB 256GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని 38,000 రూపాయలకి, అలాగే మనకి 12GB 256GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని 41,000 రూపాయలకి, అలాగే దీంట్లోనే హై ఎండ్ 12GB 512GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని 43,000 రూపాయలకి వీళ్ళు మనకి లాంచ్ చేయడం అయితే జరిగింది. ఇక దీనికి సంబంధించినటువంటి ఈ 30 వాట్స్కి సంబంధించినటువంటి వైర్లెస్ ఛార్జర్ రిక్వైర్మెంట్ ఉన్నవాళ్ళు సపరేట్గా పర్చేస్ చేయాల్సి ఉంటుంది. దీని కాస్ట్ వచ్చేటప్పటికే 2,000 రూపీస్గా పెట్టడం జరిగింది. ఇకపోతే దీన్ని మన ఇండియాలో ఎప్పుడు లాంచ్ చేస్తారో ఏంటో అనేటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు, కానీ మోస్ట్లీ మన ఇండియాలో అయితే ఈ 5G వేరియంట్ని తీసుకొచ్చేటువంటి అవకాశం లేదు. మోస్ట్లీ 25,000 రూపీస్లో తీసుకొచ్చి అందులో 4G వేరియంట్ని మన ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇకపోతే మీరేమనుకుంటున్నారు, లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ మనకి షామీ సంస్థ దగ్గర నుంచి అండి. షామీ అఫీషియల్గా ఈరోజు ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేసింది. వీళ్ళు ఎంఐ ఫోన్తో పాటుగా వీళ్ళు 3 టీవీస్ని కూడా అక్కడ అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. ఈ టీవీలన్నీ మనకి ఇండియాలో లాంచ్ చేసినవి ఏవైతే అవే టీవీని అక్కడ లాంచ్ చేశారు. కాకపోతే ఈవెంట్లో 70 ఇంచెస్ టీవీని అయితే చైనాలో ఎక్స్పెక్ట్ చేశారు, కానీ 70 కాకుండా వీళ్ళు 43 అలాగే 55 అలాగే 65 ఇంచెస్కి సంబంధించినటువంటి స్మార్ట్ టీవీస్ని మాత్రమే అనౌన్స్ చేయడం జరిగింది. మొదటిగా దీని కాన్ఫిగరేషన్ చూసారు అన్నట్లయితే AMLogicకి సంబంధించినటువంటి షామీ కస్టమ్ డిజైన్ 12 నానోమీటర్ బిల్డ్ టెక్నాలజీ మీద వర్క్ అయ్యేటువంటి 1.8 GHz క్లాక్ స్పీడ్తో కలిగినటువంటి ప్రాసెసర్ మనకి ఇందులో రావడం జరిగితే 2GB ఆఫ్ ర్యామ్, అలాగే స్టోరేజ్ మెమరీ 32GB ఇచ్చారు. వేరే ఇండియాలో వచ్చేటప్పటికే 16GBని మాత్రమే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక దీంట్లో మీరు చూసారంటే అన్ని కూడా 4K ప్యానల్ తోటి జనరేట్ అవుతూ ఉంటాయి. అండ్ మరొక విశేషం ఏంటంటే ఇవన్నీ 8K ప్లేబ్యాక్ సపోర్ట్ చేయడంతో పాటు మన ఇండియాలో ఏ విధంగా అయితే వీళ్ళు వివిడ్ ఇంజిన్ని తీసుకొచ్చారో సేమ్ ఇంజిన్ అక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయడం అయితే జరిగింది. కాకపోతే ఇక్కడ మీరు చూసారు అన్నట్లయితే కనుక స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేటప్పటికే 97% ఉండడం జరుగుతుంది. అందుకే దీని పేరు కూడా వీళ్ళు ఎంఐ ఫుల్ స్క్రీన్ టీవీ ప్రో అనేటువంటి పేరుతో తీసుకొని రావడం జరిగింది. సో 97% అంటే ఆల్మోస్ట్ చాలా థిన్ రిజల్ట్స్ అనే చెప్పొచ్చు. ఎడ్జ్ టు ఎడ్జ్ మనకి స్క్రీన్ ఉండడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇక దీంట్లో మరొక ఫీచర్ విషయానికి వచ్చారు అన్నట్లయితే డాల్బీ డిజిటల్ అలాగే DTS అట్మాస్ కూడా సపోర్ట్ చేయడం కూడా మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక దీంతో పాటుగా వీళ్ళు ఇన్బిల్ట్ ప్యాచ్ వాల్ ఆపరేటింగ్ సిస్టమ్ 2.0తో షామీకి సంబంధించినటువంటి కస్టమైజ్డ్ అసిస్టెంట్ని కూడా వీళ్ళు ఇందులో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అలాగే వీళ్ళు ట్రాన్సెండ్ అలాగే ఐక్యూ అలాగే వీటన్నిటితోటి కొలాబరేషన్ తోటి ఆన్లైన్ VOD డిమాండ్ సర్వీసెస్ అంటే వీడియో ఆన్ డిమాండ్ సర్వీసెస్ లైక్ ఇప్పుడు ప్రస్తుతం మనం చూసినటువంటి జీ సినిమాస్ కావచ్చు, జియో సినిమాస్ కావచ్చు, ఇట్లాంటి వాటన్నిటిని వీళ్ళు లైవ్గా ప్రొవైడ్ చేయడం కూడా మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రైజెస్ విషయానికి వచ్చారు అన్నట్లయితే మొదటిగా 43 ఇంచెస్కి సంబంధించినటువంటి టీవీని 15,000 రూపాయలకి, అలాగే 55 ఇంచెస్ ఉన్నటువంటి టీవీని వీళ్ళు 24,000 రూపాయలకి,
అలాగే 65 ఇంచెస్ ఉన్నటువంటి టీవీని కేవలం 34,000 రూపాయలకు లాంచ్ చేశారు. వేర్ మన ఇండియాలో వచ్చినప్పటికీ 65 ఇంచెస్ స్మార్ట్ టీవీని 55,000 రూపాయలకు లాంచ్ చేయడం జరిగింది. సుమారుగా రెండింటికి ఒక 20,000 రూపీస్ ప్రైస్ ట్యాగ్ డిఫరెన్సెస్ అయితే మన ముందుకు తీసుకొచ్చారు. ఇక వీటికి సంబంధించినటువంటి సేల్స్ విషయానికి వచ్చారంటే ఈ రోజు నుంచి అఫీషియల్గా ప్రీ బుకింగ్ స్టార్ట్ చేసి రేపు 27th నాడు అఫీషియల్గా అక్కడ అన్ని డెలివరీ అవ్వడం అయితే జరుగుతుందంట. ఇక 70 ఇంచెస్కి సంబంధించినటువంటి స్క్రీన్ గురించి అయితే ఏమీ మాట్లాడలేదు. నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ మనకి వన్ప్లస్ సంస్థ దగ్గర నుంచి అండి. వన్ప్లస్ రేపు సెప్టెంబర్ 26 నాడు ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. అండ్ ఈవెంట్లో వీళ్ళ నెక్స్ట్ జనరేషన్ మొబైల్తో పాటు మొట్టమొదటిసారిగా వన్ప్లస్ టీవీ త్రూఅవుట్ ద వరల్డ్లో మన ఇండియాలోనే లాంచ్ చేయబోతున్నారు. ఈరోజు అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి CEO లీపెట్ ఎవరైతే ఉన్నారో ఈయన ట్విట్టర్ అకౌంట్ ద్వారా మరొక పిక్చర్ అయితే మనకి లీక్ చేయడం జరిగింది. అది ఈ టోటల్ టీవీ యొక్క పిక్సెల్ అని చెప్పుకోవచ్చు. అంటే దీనికి సంబంధించినటువంటి ప్యానల్ ఏదైతే ఉందో ఆల్మోస్ట్ ఎడ్జ్ టు ఎడ్జ్ ఉంటుంది, ప్యానల్ అనేది ఉండదు అని చెప్పడానికి చాలా థిన్ బ్రెజల్స్ తోటి మనకి ఈ టీవీ రాబోతుందని చెప్పడం కోసం మనకి ఈ పిక్చర్ అయితే ట్వీట్ చేయడం జరిగింది. అండ్ వీటితో పాటుగా వీళ్ళు వచ్చేటప్పటికే ఎరోస్ అండ్ హంగామా ఈ రెండింటి కొలాబరేషన్ తోటి వీళ్ళకి సంబంధించినటువంటి కస్టమ్ UI ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద ఈ టీవీ మన ముందుకు రాబోతుందంట. అంటే సుమారుగా మీరు ఇందులో చూసారో అన్నట్లయితే కనుక 5,000కి పైగా మూవీస్, అది కంప్లీట్లీ మల్టీ లాంగ్వేజెస్ అంటే ఇంగ్లీష్, తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం వీటితో పాటుగా మనకి 1,500+ షార్ట్ ఫిల్మ్స్ని కూడా మనకు ప్రొవైడ్ చేశారంట. అలాగే 7,500+ గంటల కన్నా ఎక్కువగా ఉండేటువంటి కిడ్స్కి సంబంధించినటువంటి కార్టూన్ కంటెంట్తో పాటుగా 15,000కు సంబంధించినటువంటి షార్ట్ ఫిల్మ్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మనం చూసుకునేటువంటి సదుపాయాన్ని కంపెనీ VOD సర్వీసెస్ కింద మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓవరాల్గా చూసారు అన్నట్లయితే సుమారుగా 15 లక్షల గంటల కన్నా ఎక్కువ కంటెంట్ ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి కంపెనీకి సంబంధించినటువంటి హెడ్ ఎవరైతే ఉన్నారో అఫీషియల్గా ఈరోజు మనకి ఒక ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేయడం అయితే జరిగింది. ఇక దీనికి సంబంధించినటువంటి మరిన్ని ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనకు తెలియాలి అంటే వీ నీడ్ టు వెయిట్ టిల్ అప్ టు సెప్టెంబర్ 26. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ మనకి సామ్సంగ్ కంపెనీ దగ్గర నుంచి అండి. సామ్సంగ్ నుంచి వచ్చినటువంటి సెన్సార్స్ని అయితే మనం వాడుతున్నాం. అదేనండి కెమెరా సెన్సార్స్. ఇప్పుడు ప్రస్తుతం వాడుతున్నటువంటి 64 మెగాపిక్సెల్ ఏదైతే రియల్మీ XTలో చూస్తున్నామో మెజారిటీ ఆఫ్ ద సెన్సార్స్ అన్నీ కూడా మనకి సామ్సంగ్ తయారు చేసినవి. కాకపోతే మనకి అతి త్వరలో MI కూడా మనకి 108 మెగాపిక్సెల్ కెమెరాని అనౌన్స్ చేయబోతుంది. సో ఈ సెన్సార్ కూడా మనకి సామ్సంగ్ డిజైన్ చేసినటువంటి సెన్సారే. ఇకపోతే వీళ్ళు ఈరోజు మరొక సరికొత్త సెన్సార్ని అయితే అనౌన్స్ చేశారు. దీని పేరు వచ్చేటప్పటికే సామ్సంగ్ ISO స్లిమ్ GH1 సెన్సార్. దీంట్లో మీరు చూసారన్నట్టయితే చాలా తక్కువ పిక్సెల్ సైజ్ ఉన్నటువంటి పిక్సెల్ సెన్సార్ని అయితే మనం చూస్తామంట. ఎంత తక్కువ సైజ్ అని అంటే 0.7 మైక్రాన్కి సంబంధించినటువంటి సెన్సార్ని మనం చూస్తాం. ఎక్కువగా దీన్ని వచ్చేటప్పటికే సెల్ఫీ కెమెరాస్ని రీప్లేస్ చేయడం కోసం వాడుతూ ఉంటారు. ఇప్పుడు ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ఈ సెల్ఫీ కెమెరాస్ ఏవైతే ఉన్నాయో అంటే ఫుల్ ఎడ్జ్ టు ఎడ్జ్ డిస్ప్లేస్ అన్నిటికీ కూడా మనం ఎక్కువగా ఈ సెన్సార్ని వాడుకునే విధంగా దీన్ని డిజైన్ చేయడం అయితే జరిగింది. ఇక దీనికి సంబంధించినటువంటి మెగా పిక్సెల్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇది వచ్చేటప్పటికే 43.7 మెగా పిక్సెల్స్ పిక్చర్స్ని జనరేట్ చేయడంతో పాటు ఈవెన్ ఫ్రంట్ కూడా నైట్ మోడ్ సపోర్ట్ చేయడంతో పాటుగా 4K వీడియో రికార్డింగ్ కూడా సపోర్ట్ చేస్తుందంటే అప్ టు 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ పైన. ప్రస్తుతం అయితే ఇప్పుడు వీళ్ళు R&Dలో ఉన్నారు. ఇక అతి త్వరలో మనం చూడబోయేటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా ఈ సెన్సార్ని చూసినా ఆశ్చర్యపడాల్సిన విషయం లేదు. ఒక్కసారి మీరు ఊహించుకోండి, ఇప్పుడు ప్రస్తుతం ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి 32 మెగాపిక్సెల్ కెమెరాస్ ఏవైతే చూసినా అఫ్కోర్స్ ఇవి కూడా మనకి సామ్సంగ్కి సంబంధించినటువంటి సెన్సార్స్ని. వీటిని ఈ సెన్సార్స్ అతి త్వరలో రీప్లేస్ చేయబోతున్నాయి విచ్ కమ్స్ విత్ 43.7 మెగాపిక్సెల్. ఈవెన్ మనకి ఫ్రంట్ కూడా నైట్ సైడ్ మోడ్ సపోర్ట్ చేయడంతో పాటు 4K వీడియో రికార్డింగ్ అది కూడా 60 FPSలో రావటం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. అంటే ఎడ్జ్ టు ఎడ్జ్ స్క్రీన్ అంటే లెస్ బ్రెజల్స్ లేదా వాటర్ డ్యూరప్ నాచెస్ లేకుండా డిజైన్ చేయాలనుకుంటున్నటువంటి మొబైల్ మ్యానుఫ్యాక్చర్ కంపెనీస్ అన్నిటికి కూడా ఈ సెన్సార్ ఒక వరం అనే చెప్పుకోవచ్చు. ఇకపోతే మీరేమనుకుంటున్నారు లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. అండ్ నెక్స్ట్ ఈ టెక్నికల్ అప్డేట్ మనకి షామీ సంస్థ దగ్గర నుంచి అండి. షామీ ఆఫీషియల్గా తన నెక్స్ట్ జనరేషన్ ఆపరేటింగ్ సిస్టమ్ అయినటువంటి MI UI 11 ఆపరేటింగ్ సిస్టమ్ని కూడా ఈరోజు వీళ్ళు ఆఫీషియల్గా అనౌన్స్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ అక్టోబర్ సగంలో లేదు అన్నట్లయితే అక్టోబర్ ఎండ్ కల్లా మనకి ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద మొబైల్ ఫోన్స్ అన్నిటికీ కూడా ఈ MI UI 11 మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ముందుగా వీళ్ళు వచ్చేటప్పటికి ప్రీమియం సెగ్మెంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ని అక్టోబర్ మిడ్లో ప్రొవైడ్ చేస్తూ అక్టోబర్ మంత్ ఎండ్ కల్లా ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద మొబైల్ ఫోన్స్కి అయితే వీళ్ళు ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని అయితే రోల్అవుట్ చేయబోతున్నారు. ఇక ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లింక్ కింద నేను ఒక లింక్ ఇస్తాను. ఆ లింక్ని మీరు క్లిక్ చేశారంటే ఇది ఏ డివైజెస్కి సపోర్ట్ చేస్తుంది ఏంటి అనేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మోడల్స్ అన్ని మనం చెప్పుకుంటా పోతే ఈ వీడియో
వీడియో లెంత్ అనేది కొంచెం ఎక్కువ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్ మనకి షామీ సంస్థ దగ్గర నుంచి అండి. షామీ ఈ రోజు జరిగినటువంటి ఈవెంట్లో టీవీ అలాగే 9 5G మొబైల్ ఫోన్ వేరియంట్ కాకుండా మరొక మొబైల్ ఫోన్ యొక్క కూడా ఈరోజు వీళ్ళు రివీల్ చేయడం జరిగింది. అదే మీమిక్స్ ఆల్ఫా. సో ఈ మీమిక్స్ ఆల్ఫాలో వచ్చేటప్పటికే మనకి ఆల్మోస్ట్ చాలా బ్రెజల్స్ ఉండవని చెప్పుకోవచ్చు. కేవలం పైన నామినల్ బ్రెజల్స్తో మనకి ఇది రావడం జరుగుతుంది. అండ్ వరల్డ్స్ మొట్టమొదటి 100% బ్రెజల్లెస్ ఫుల్ డిస్ప్లేతో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ కూడా ఇదే అని చెప్పుకోవటం మరొక విశేషం అని చెప్పుకోవచ్చు. మొదటిగా దీని కాన్ఫిగరేషన్ మీరు చూసారంటే ఇది వచ్చేటప్పటికే క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 855+ ప్రాసెసర్తో అలాగే 12GB ర్యామ్ ఏదైతే ఉందో మ్యాక్సిమం అలాగే 512GB స్టోరేజ్ వేరియంట్ తోటి ఇది మనకు రావడం జరుగుతుంది. ఇంకా స్క్రీన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 7.92 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ కర్వ్డ్ డిస్ప్లే మనకు రావడం మరొక విశేషం. ఇక దీంట్లో మనకి ఏ విధమైనటువంటి ఫ్రంట్ కెమెరా ఉండదు. రేర్ మీరు చూసారన్నట్లయితే కనుక సామ్సంగ్ సంబంధించినటువంటి 108 మెగాపిక్సెల్ GW1 సెన్సార్ని ఇందులో వాడటం మరొక విశేషం. అలాగే సెకండరీ వచ్చేటప్పటికి 12 మెగాపిక్సెల్ అలాగే థర్డ్ కెమెరా వచ్చేటప్పటికి 20 మెగాపిక్సెల్ కెమెరాని మనకి యూజ్ చేస్తే 4050 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటుగా మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 10 ఆపరేటింగ్ సిస్టమ్తో ఈ మొబైల్ ఫోన్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు దీన్ని అయితే ప్రస్తుతం వీళ్ళు అనౌన్స్ చేశారంటే దీన్ని అఫీషియల్గా సేల్లోకి డిసెంబర్లో తీసుకొస్తామని చెప్పడం జరిగింది. అండ్ ఇది వచ్చేటప్పటికి చాలా లిమిటెడ్ క్వాంటిటీ ఉండటం కూడా మరొక విశేషం అని చెప్తున్నారు. అంటే కేవలం లిమిటెడ్ బ్యాచెస్ మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రమే జరుగుతాయంట. ఇక దీని ప్రైస్ విన్నారు అన్నట్లయితే కనుక షాక్ అవ్వాల్సిందే. సుమారుగా వీళ్ళు మనకి 2 లక్షల రూపాయలకి అఫీషియల్గా చైనాలో తీసుకొచ్చారు. అది మన ఇండియాలో తీసుకొని రావాలంటే సుమారుగా మరొక 20-25,000 రూపీస్ ఎక్సెస్కి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక దీంట్లో మనకి టోటల్లీ ఫ్లెక్సిబుల్కి సంబంధించినటువంటి OLED డిస్ప్లే రావటం మరొక విశేషం. ఏదైతే హువావీ అలాగే శాంసంగ్ కంపెనీ కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఫోల్డింగ్ మొబైల్ ఫోన్స్ని అతి త్వరలో అనౌన్స్ చేయబోతున్నారు. సో వాటికి కాంపిటేటివ్ కింద వాళ్ళకన్నా ముందే మేము అనౌన్స్ చేశానటువంటి విషయంతో ఈరోజు వీళ్ళు కాన్సెప్ట్ని అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. అఫీషియల్గా సేల్కి మాత్రం రేపు డిసెంబర్లో మన ముందు తీసుకొని రానున్నారు. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చింది నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్కి సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్, రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.